దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. మరి ఈరోజు స్వనీతి అనే ఒక గుణం గురించి మనము వాక్యము నుండి నేర్చుకుందాం. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్, ఇది తొలగించుకోవాలి విశ్వాసులు నీతిమంతులుగా ఉండాలి. కానీ స్వనీతి అనేది అది దేవునికి సహించలేని పాపం. గాడ్ హేట్స్ ద సెల్ఫ్ రైచియస్ పీపుల్. మనకి ఈరోజు ఏ నీతి కలిగి ఉన్నామో అది కేవలము క్రీస్తు యేసు మూలంగానే మనకు లభించింది. హల్లెలూయా. మనము పాపులము, నీచులము, అయోగ్యులము, ఒకప్పుడు దేవునికి దూరస్థులమని, మరి దేవునికి శత్రువులమని, పాపులమని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పాపులతోనూ సుంకరులతోనూ ఏం చేసినాడు? సహవాసము కలిగి ఉండినాడని లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 2 వచనాలు చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కున్నారట, చాలా గునుక్కున్నారట. ఏంటిది, ఈయన పరిశుద్ధుడైతే పాపులతో ఎందుకు సాంగత్యం చేస్తున్నాడని. అప్పుడే యేసు ప్రభు 3 ఉపమానాలు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నప్పుడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతికి వెంటాడి పట్టుకొని తిరిగి భుజం మీద వేసుకొని ఎంతో సంతోషంతో ఇరుగు వారందరితో కలిసి విందు చేసుకున్నాడు. మరి ఆ తప్పిపోయిన గొర్రెని తెచ్చుకొచ్చి మందలో చేర్చినాడు. పరలోకంలో కూడా ఒక పాపి మారు మనసు పొందినప్పుడు గొప్ప సంతోషము కలుగుతుందని ఉపమాన రీతిగా ప్రభు బోధిస్తున్నాడు. తర్వాత ఇంకొక ఉపమానం, ఒక స్త్రీ 10 వెండి నాణాలు కలిగి ఉండింది. ఒకటి పోయినప్పుడు ఆమె ఇల్లంతా ఊడ్చి మరి వెతుకుతూ ఉంది. పోగొట్టుకున్న వెండి నాణెము తిరిగి దొరికినప్పుడు చాలా గొప్ప సంతోషం. అలాగే ఒక తండ్రికి 2 కుమారులు, ఒక కుమారుడు తప్పిపోయినాడు, అంటే ఇండ్లు వదిలి వెళ్ళిపోయినాడు. తిరిగి ఆ కుమారుడు రావాలని తండ్రి ఎంతో ఆశిస్తూ ఆ కుమారుడు ఇంటికి చేరుకున్నప్పుడు పట్టలేనంత సంతోషం. అంటే ఆ కుమారుని కొరకు గొప్ప విందు ఏర్పాటు చేసినాడని, ప్రశస్త వస్త్రములు తొడిగించినాడని, మరి కాళ్లకు చెప్పులు, చేతులకు బంగారు ఉంగరము, ఇలాగూ ఎంతో సంతోషం ఆ రోజు కలిగిందని ఉపమానాలు 3 యేసు ప్రభు లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పినాడు. ఎందుకంటే పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేనని మాట యోగ్యమైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, ఇది నిజమైనది, ఇది యుక్తమైనది అని పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ప్రభు బిడ్డలమైన మనకు కలిగిన నీతి కేవలము యేసు ప్రభు ద్వారా కలిగిందని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే హోలియర్ దాన్ దౌ యాటిట్యూడ్ కొందరికి ఉంటుందన్నమాట. నేను నీకంటే పరిశుద్ధుడా, నీకంటే నాకు అన్ని తెలుసు, నో ఇట్ ఆల్ యాటిట్యూడ్, హోలియర్ దాన్ దౌ యాటిట్యూడ్. తర్వాత బెటర్ దాన్ ఎవ్రీవన్ అనే ఒక యాటిట్యూడ్, నేను అందరికంటే మిన్నైన స్థానంలో ఉన్నాను, నేను ఇతరుల కంటే పరిశుద్ధురాలను, నాకు ఇతరుల కంటే జ్ఞానం ఉన్నది. ఇవన్నీ కూడా నీకు హానికరమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎందుకే మాటికి వాక్యంలో చూస్తున్నాము, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసము చేస్తాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, తగ్గించుకుంటేనే నీకు హెచ్చు కలుగుతుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. విశ్వాసులు దీన్ని పాటించాలి. కనుక ఈరోజు స్వనీతి
అనే దుర్గుణం ఉంటే తొలగించుకోవాలి. దేవుడు ఆకాశం అందుండి చూస్తున్నాడంట ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని. కానీ దేవుడు చూసినప్పుడు ఎవడూ నీతిమంతుడు లేడని. మీరు 53 కీర్తన ఒకసారి తీయండి. కీర్తనలు 2-3 వచనాలు నేను చదువుతున్నాను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇదే మాట 14వ కీర్తన 2-3 వచనాల్లో కూడా అదే మాట రాస్తుంది. దేవుడు వెతికినప్పుడు నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక యేసు ప్రభు ఆ పాప శిక్షను సిలువలో భరించి తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. అంటే మనకు కలిగిన నీతి యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారానే, ఆయన రక్తమే మన దుర్నీతి నుండి మనల్ని విడిపించిందని. కనుక యేసు మన నీతి అయి ఉన్నాడు. మరి 1 కొరింథీ 1:31 క్రీస్తు మన నీతి, క్రీస్తు మన పరిశుద్ధత, క్రీస్తు మన విమోచన, క్రీస్తే మన జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజు నువ్వేమై ఉన్నావో అది నీ వలన కలిగిన భక్తి నీతి కాదు, కానీ యేసు ప్రభు ఉచితముగా నీకు ఇచ్చిన కృపావరమైన రక్షణ ద్వారానే నీకు కలిగిన ఈ నీతిమత్వం అని నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ వాట్ యు ఆర్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు 1 కొరింథీ 15:10 కూడా ఈ మాట ఉంది. నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు యేసు యొక్క కృప ద్వారానే అని అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతటి గొప్ప భక్తుడు, భక్త కోటికి అపోస్తలుడు అంటున్నాడు, ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు యేసు యొక్క కృప ద్వారానే. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇతరుల కంటే నీవు నీతిమంతుడవని, ఇతరుల కంటే పరిశుద్ధుడవని, ఇతరుల కంటే నీకు ప్రార్థనా జీవితం ఉందని, ఇతరుల కంటే నీకు బైబిల్ జ్ఞానం ఉన్నదని, వారికి ఏం తెలియదు నాకు అన్నీ తెలుసని చాలామంది అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించకూడదు. దట్ షుడ్ బి యువర్ మోటో ఇన్ లైఫ్. ఎవరిని కూడా వీరు పాపులని, నీచులని, వీరు మరి పనికిరాని వారని, అయోగ్యులని ఎవరిని కూడా తృణీకరించకూడదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. కనుక విశ్వాసులారా, ఎప్పుడు కూడా స్వనీతి కలిగి ఉండకూడదు. మన నీతి ఏ పాటిది? యెషయా 64:6 ఉంది, మన నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వలె ఉన్నది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మా నీతి క్రియలన్నీ కూడా నీ ముందు, అంటే నీ వెలుగు ముందు, నీ పరిశుద్ధత ముందు అవి కేవలము మురికి గుడ్డలు. అందుకే దేవుడంట మరి స్వనీతి మంతులను చాలా అసహ్యించుకుంటాడని. మరి ఇదే 65 యెషయా మీరు ఒకసారి చూడండి, 65:5 వారు స్వనీతి మంతులు ఇలాగుంటారు. వారంటారు, మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే మనం ఇతరులను తృణీకరిస్తామో, మనమే నీతిమంతులం అనుకుంటామో, ఇతరుల కంటే మనం పరిశుద్ధులము, మనలో ఏ తప్పు లేదు, వారిలో తప్పు ఉందని మనం వేలు పెట్టి తిరస్కరించి కొందరిని దూరపరుచుకుంటామో, దేవునికి చాలా కోపం వస్తుందట. మా దాపునకు రావద్దు, నువ్వు మాకు ఎడముగా ఉండు, మరి మీకంటే మేము పరిశుద్ధులము అనేవారు దేవుని నాసికారంధ్రములో పొగలాగున్నారంట. అంటే అంత అసహ్యం అనమాట దేవునికి. దినమంతయు మరి దేవుని నాసికారంధ్రంలో మండుతూ ఉన్న అగ్ని వలె ఉన్నారని మరి దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో మరి ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీని, మరి పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుంటూ వచ్చి యేసయ్య దగ్గరికి తెచ్చినారు కదా. జనసమూహం అంతా రాళ్ళు రువ్వి చంపడానికి, అంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపంలో పట్టిన వారిని రాళ్ళు రువ్వి చంపాలి. చూడండి, అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయిని వేయమంటాడు. అప్పుడు ఎవరికి కూడా అంత ధైర్యం లేకుండా, ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా పాపులే, పట్టబడింది ఒక్కతే. కానీ ఆమెతో మరి పాపం చేసిన పురుషులు కూడా గుంపులో ఉన్నారు.
చూడండి, దేవుడు ఎంత కనికర హృదయం గలవాడని మనకు అనిపిస్తుంది. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసురుమన్నప్పుడు ఎవరికి ధైర్యం లేదు, ఎందుకంటే అందరూ పాపులే. మరి ప్రభువు ఆమెతో ఒక మాట చాలా మృదువుగా అంటున్నాడు, నిన్నెవరూ శిక్షింపలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ ఇక మీద నీవు పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సచ్ ఏ సాఫ్ట్ డీలింగ్ విత్ సిన్నర్స్. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ, మరి ఆమె తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ మానక ప్రభు పాదాలు ముద్దు పెడుతున్నప్పుడు ఒక పరిసయ్యుని గృహంలో ఇది జరుగుతుంది. మీరు లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం చూస్తే ఈ పరిసయ్యుడు స్వనీతిమంతుడు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటి? స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. అయితే లూకాసు వార్త 7:39లో ఈ యేసుప్రభుని ఎవరైతే విందుకు ఆహ్వానించినారో ఆ పరిసయ్యుడు, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునే. చూడు, మనలో మనం కూడా అనుకోకూడదు. పరిసయ్యుడు తనలో తాను అనుకున్నా కానీ ఎవరు గుర్తుపట్టినారు? యేసే గుర్తుపట్టినాడు. యేసే వెంటనే మంచి జవాబు ఇచ్చినట్టు ఈ వాక్య భాగంలో మీరు చూస్తారు. అంటే గాడ్ హేట్స్ సెల్ఫ్ రైచియస్ పీపుల్. అంటే వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద బిలీవర్. విశ్వాసులమైన మనము, యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధ జనం అని పిలువబడిన మనము ఏం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడంటే పాపులను ప్రేమించాలి. ఎందుకంటే పాపులను యేసు ప్రభు ప్రేమించినాడు, పాపులను కనికరించినాడు, పాపులకు రాజ్య సువార్త అందించినాడు, వారిని పరిశుద్ధ మార్గంలో నడిపించినాడు, వారి పాపములను క్షమించినట్టు వాక్యంలో చూస్తున్నాము. చేతులెత్తి ఒకసారి దేవుని హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా అంటే పాపములను క్షమించినాడు. మరి ఈ పాపాత్మురాలకు కూడా పరిశుద్ధ గ్రంథంలో చోటు దేవుడు ఇచ్చినాడంటే దేవుడు ఎంత కృపా సమృద్ధి గలవాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈరోజు ఆ పాపాత్మురాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క దయ ఆ స్త్రీ పొందుకున్నది. పరిసయ్యుడు కఠిన హృదయంగా ప్రవర్తిస్తున్నాడు. ఈమె పాపాత్మురాలు, ఈ పరిశుద్ధుని పాదాలు ముట్టుకుంటే ఈయన ప్రవక్త అయితే గుర్తుపట్టడా? ఈ పాపాత్మురాలు ఎందుకు ఇలా చేస్తుందని మనసులో తనలో తాను అనుకుంటున్నాడు. పరిసయ్యులు ఆ దినాల్లో చాలా స్వనీతిమంతులాడు. వారు తమ్మును తాము నీతిమంతులుగా ఎంచుకునేదని, ఇతరులంతా పాపులని వారిని ద్వేషించేదని వాక్యంలో చూస్తున్నాము. లూకాసు వార్త 18:9 వచనంలో యేసు ప్రభు మరి ఒక ఉపమానం చెప్తున్నాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా తామే నీతిమంతులం, ఇంకెవరు నీతిమంతులు లేరు అన్నట్టు వారు ప్రవర్తించేదని ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళ్తారు. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు తన్ను మించిన నీతిమంతుడిగా లేడని, తానే ఉపవాసం ఉంటాడని, తానే మరి పేదలకు బీదలకు దాన ధర్మాలు చేస్తున్నాడని, మరి తానే తన కలిగిన దాంట్లో దేవునికి 10వ వంతు చెల్లిస్తున్నానని, ఇలాగూ అన్ని నీతి కార్యాలు తానే చేస్తున్నాడని, ఇతరులందరూ పాపులని, చోరులని, ఆ సుంకరి కూడా పనికిరాని వాడని ఎంచుతున్నాడు. కానీ దేవుడు అట్టివాని ప్రార్థన అంగీకరించలేదని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. సుంకరి అయితే చెప్పుకోవడానికి ఏమి నీతి లేదు, కానీ ఆకాశం తట్టు తేరి చూడడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని నేను పాపిని, నన్ను కరుణించు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను పాపినయ్యా, నన్ను కరుణించు. అంతే, చెప్పుకోవడానికి ఏ నీతులు లేవు. మనం ఎప్పుడైనా మనల్ని మనము హెచ్చించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ ట్రై టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రజల ముందు కొద్దిగా హెచ్చించుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తావో అది దేవునికి కోపం కలుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైనా దీనులకి ఆయన కృపనిస్తాడు, అహంకారులను ఆయన ఎదిరిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆల్వేస్ బీ హంబుల్. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ యూ. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుడే నిన్ను హెచ్చించినప్పుడు, నిన్ను గొప్ప చేసినప్పుడు ఏ నరుడు కూడా నిన్ను కిందికి తీయలేడు కదా. కనుక దేవుని మందే నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించదు. మనకేమి నీతి కలిగిందో అది కేవలం యేసు రక్తం ద్వారానే. ఆ యొక్క మరి కృతజ్ఞత హృదయం మనకు ఎప్పుడు ఉండాలి. కనుక ఎప్పుడు గాడ్ వాంట్స్ సచ్ ఎ కంట్రైట్ స్పిరిట్. ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. కొందరు భార్యలకు ఎక్కువ భక్తి ఉంటుంది, భర్తలకు అంత భక్తి ఉండదు. అప్పుడు ఆ భార్యలు అనుకోవద్దు నేనే పరిశుద్ధురాలను, ఈయన పనికిరాని వాడని ఎప్పుడు అనుకోకూడదు.
నీకు దేవుడు అంత భక్తి ఎందుకు ఇచ్చినాడంటే ఆ భర్తను కూడా దేవుని మార్గంలో నడపడానికే ఆ బాధ్యత నీ మీద పెట్టినాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తృణీకరించకూడదు. ఎందుకంటే నీకున్న వెలుగు ఆ వ్యక్తికి లేదు. నీ కన్నులు తెరవబడింది, ఆ వ్యక్తి గుడ్డివాడు. గుడ్డివాణ్ణి చూస్తే నీకు కనికరం రాదా? రోడ్డు మీద గుడ్డివాణ్ణి చూస్తే ఏం చేస్తారండి? చేతులు పట్టుకొని రోడ్డు దాటిస్తారు కదా. అలాగే వారి కన్నులు తెరవబడలేదు కాబట్టి నీకు ఇంకా ప్రార్థనా జీవితం కావాలి, ఇంకా నీకు తగ్గింపు కావాలి, ఇంకా దేవుని వేడుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దేవుడు కనుక ఆయన సెలవిచ్చిన మాట సత్యం. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఆ రక్షింపబడని వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. కనుక మరి ఎక్కడైనా ఇలాంటి మరి పాపులను కానీ కఠినులను కానీ క్రూరంగా ఉండేవాడిని చూసినప్పుడు కనికరమే రావాలి కానీ కోపం నీకు రాకూడదు. కొందరు మరి త్రాగుబోతులను మనం చూస్తాం, అక్రమస్తులను చూస్తాం. వారికి దేవుని వెలుగు లేదు. కొందరు విగ్రహారాధికులను చూస్తాం. కఠినంగా వారిని హెచ్చరించడం మానుకోవాలి. ఎందుకంటే డూ నాట్ నో ద లైట్. అప్పుడు నువ్వు వారికి వెలుగై ఉండి వెలుగు మార్గంలో యేసుప్రభు మార్గంలో నడిపించే బాధ్యత నీకుంది. కానీ వారిని గద్దించి కానీ తురీకరించం కానీ వారిని ద్వేషించడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదని మనము నేర్చుకోవాలి. ఆనాడు పరిసయ్యుల గురించి యేసుప్రభు మత్తయి సువార్త 23లో 25, 26 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అంటే వీరు స్వనీతిమంతులు అన్నమాట. పైకేమో భక్తి, లోపటేమో వారికి మరి పాపంతో నిండి ఉన్నారని వారికి అర్థం చేస్తున్నాడు అంత డైరెక్ట్గా. అంటే ఏమంటున్నాడు? మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. చూడండి, యేసుప్రభు యొక్క స్వభావం మీరు గమనిస్తే వేషధారులను స్వనీతిమంతులను గద్దిస్తున్నాడు కానీ పాపులను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన వేషధారులు అంటే అసహ్యం. అంటే భక్తి నటించేవాడు లేక తాను గొప్ప ఇతరుల కంటే అనుకునేవాడు, ఇతరుల కంటే తామే నీతిమంతులమని పరిశుద్ధులమని అనుకున్న వాడిని చూసినప్పుడు గద్దింపు ఉన్నది ఇక్కడ. అదే సమయంలో పాపాత్మురాలైన స్త్రీ పాదాల మీద పడినప్పుడు ఏమున్నది? యేసుప్రభుకు జాలి, కనికరం. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె పాపములన్నీ నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీవు సమాధానం గలదానివై పో. బా, ఇక్కడ చూసినప్పుడు చూడండి, అదే ప్రభువు కదా మరి, అంత జాలి కలిగి అంత ప్రేమ కలిగి మాట్లాడిన ప్రభు ఈ వేషధారులను చూసినప్పుడు ఎంత కోపంతో మండిపోతున్నాడు అన్నమాట. వేషధారులారా, మీరు గిన్నె పళ్ళెము బయట గడుగుతున్నారు, తోముతున్నారు, తలదళమని మెరుస్తుంది కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. పరిసయుని ఎంత ధైర్యంగా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడమ్మా? గుడ్డి పరిసయుడా, వేషధారులా అని ఒక దగ్గర, అంధులైన మార్గదర్శకులారా అని మరొక దగ్గర ఉంది. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? గుడ్డి పరిసయుడు. గుడ్డివాడిని కూడా గుడ్డోడా అంటే కోపం రాదా వారికి? ఒక గుడ్డోని నువ్వు గుడ్డోడా అంటే కోపం రాదా? చాలా కోపం వస్తుంది వాళ్ళకి. కాళ్ళు లేని వాడిని చూసి కుంటోడా అంటే వాళ్ళకి బాధ కలుగుతుంది వాళ్ళకి. పోనీ ఒక దొంగను చూసి దొంగ అంటే కూడా వాడు ఊరుకోడు కదా. కానీ యేసుప్రభువుకి వచ్చిన ఆ కోపం చూడండి. వేషధారులను చూసినప్పుడు చాలా కోపం, పాపులను చూసినప్పుడు కనికరం, జాలి. ఇక్కడ అంటున్నాడు, గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అగినట్ల ముందు వాటి లోపల శుద్ధి చేయి. నాకు దేవుడు ఈ పాఠం చాలా చక్కగా నేర్పించినాడు సేవ ఆరంభంలోనే. నా కిచెనే ఒక బైబిల్ క్లాస్ అయిపోయింది నాకు. ఎందుకంటే కిచెన్లో నేర్చుకున్న చాలా గొప్ప జ్ఞానం, వంట వండుతున్నప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు, పనివారితో పని చెప్పినప్పుడు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఒక పని ఆమెతోటి చాలా సంవత్సరాలు మా ఇంట్లో పనిచేసింది. బిందె ఎలాగ దోమేదంటే మన ముఖాలు కనబడేది దాని మీద. నేను అటు ఇటు పోతుంటే నా ముఖం కనబడేది దాంట్లో. అంత బాగా దోముతుంది కదా అని నేను అనుకున్నాను, చాలా ఆనందించినాను. ఒకరోజు ఏమైందంటే, అది నేను గ్లాస్ తీసి నీళ్ళు తాగుతా, గ్లాస్ దాంట్లో పడ్డది. అప్పుడు గ్లాస్ తీయాలని నేను చేతులు ఇట్లా పెట్టినప్పుడు జీమని జారుతుందను లోపట. అంటే ఈమె ఇన్ని దినాలు దోమింది ఏంటి, బయట లోపటంతా జిడ్డు జిడ్డు ఉంది, ఎందుకంటే ఎవరు చూడరు కదా అనుకుంది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎన్ని దినాల నుండి మురికి నీళ్ళు తాగుతున్నామేమో, ఉట్టి బయట తలతలాన్ని మెరుస్తుంది కానీ ఈమె లోపల చెయ్యేసి దీన్ని కడిగడం కానీ ఎప్పుడు చేయలేదు. అదిలో పాకురు బట్టి జారిపోతుంది అన్నమాట చేతులు. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడినాడు, బిడ్డ
జీవితంలో ఉట్టి బయట ప్రపంచానికి కనబడడానికి కాదు నీ నీతి, నీ హృదయంలో ఎలా ఉండాలి? స్ఫటికంలా ఉండాలి. నువ్వు బయట ఏ విధంగా పవిత్రంగా ఉండాలని కోరుతున్నావో నీ హృదయం కూడా ఆ విధంగా యేసు రక్తం చేత కడగబడి పవిత్రంగా ఉండాలనే పాఠము దేవుడు నేర్పించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ వేషధారులను కూడా ఈ విధంగానే గద్దిస్తున్నాడు. గుడ్డి పరిసయుడా, నువ్వు వెలుపల దోపుతున్నావు కానీ లోపట అజితేంద్రియత్వంతోనూ మరి దోపుతోనూ నింపబడి ఉన్నది. నీవు వెలుపల శుద్ధి ఎలా చేస్తున్నావో అలాగే లోపట కూడా నీవు శుద్ధి చేయాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులకు కనబడాలని కాదు మన నీతి క్రియలు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఖచ్చితంగా అంటున్నాడు, మనుషులు చూడాలని మీ నీతి క్రియలు చేయకూడదు. మత్తయి 6, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. You will not get any reward from the heavenly Father because your attempt is to look very holy before people. మనుషుల ఎదుట మీ నీతి కార్యాలు కనబడాలని మీరు ఆశిస్తున్నారు కనుక మీరు ఫలం పొందలేరు. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు దాన ధర్మాలు చేయనప్పుడెల్లా, మీరు ఉపవాసం ఉన్నప్పుడెల్లా మనుషులు చూడాలని కాదు కానీ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆ కోరిక నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. యూనో, డోంట్ బ్లో ఎ ట్రంపెట్ బిఫోర్ అదర్స్ దట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. అంటే ఏదో గొప్ప దానం ధర్మం చేసినావని ఇతరుల ముందు బూర ఊదొద్దు, నీ యొక్క నీతి కార్యాలు చాటించొద్దు. నీ కుడి చేయితో చేసింది నీ ఎడమ చేయి కూడా తెలవద్దనని ఎంత చక్కగా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి ప్రభువు ఖచ్చితంగా బోధిస్తున్నాడు. నీతి ఇతరులు చూడడానికి కాదు, నీ నీతి మరి నీ నీతి ద్వారా, నీ పవిత్ర ప్రవర్తన ద్వారా పాపులు ప్రభు మార్గానికి ఆకర్షింపబడాలని కోరిక ఉండాలి. చాలామంది పరిశుద్ధాత్మ కోరుతారు. పరిశుద్ధాత్మ ఎందుకు నీకంటే, అందరికంటే ఎక్కువ వరాలు నాకు ఉండాలి, అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడాలి, నీవు గొప్ప కావాలనే కోరిక అది చాలా చెడ్డ కోరిక. పరిశుద్ధాత్మ నీకు ఎందుకు కావాలంటే పాపులు ప్రభు మార్గములో నడవాలనే పరిశుద్ధమైన కోరిక మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. లేకుంటే నీకెందుకు పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ అంటే ఇది మన క్వాలిఫికేషనా, ఏ పెద్ద డిగ్రీయా? కాదు. పరిశుద్ధమైన ఆత్మ నీ హృదయంలో ఉండాలి. పాపులు ప్రభు తట్టు తిరగాలనే కోరిక నీకు ఉండాలి. అదే పరిశుద్ధాత్మ కొరకు ఉన్న ఆశ ఉండాలని 51వ కీర్తన మీరు ఒకటి చూడండి. మరి దావీదు భక్తుడు పరిశుద్ధాత్మను ఎందుకు కోరుతున్నాడు? 11వ వచనము నుండి 13 వచనాలు, 51వ కీర్తన 11 to 13. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందుకే కావాలి. పరిశుద్ధాత్మ ఎందుకో నువ్వు పెద్ద భక్తుడు అని భక్తురాలు అని లోకము నిన్ను పొగడాలని కాదు. అందుకే చాలా భయం. దేవుని సేవ చేసేవారు ఎంతో భయపడాలి. నన్ను అడిగితే వణకాలి రోజు దేవుని దగ్గర. ఎక్కడ దేవునికి చెందవలసిన మహిమను మనం దొంగిలిస్తామో, శిక్షకు పాత్రలవుతామో, దేవుని ఉగ్రతకు గురవుతామో అనే భయం ఎప్పుడు దేవుని సేవకులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సేవకులు ప్రదర్శించుకోవడం వారి శక్తి కాదు. ఎవరి శక్తి ప్రదర్శించాలి? దేవుని శక్తి. పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? పాపులు దేవుని మార్గం తట్టు తిరగడానికి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను మరి పంచుకునేవాడు కాదట. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే ఇవ్వాలి. ఆయన ఆరాధనకు పాత్రుడు, స్తుతికి యోగ్యుడు. హల్లెలూయా. కనుక నీ యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నావు. ఈ స్వనీతిమంతుల స్వభావం ఏంటంటే వారు ఎప్పుడు కూడా నోటి ద్వారా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం వింటున్న వారికి దేవుని సేవకురాలుగా ఒక మరి సలహా ఇస్తున్నాను. గివింగ్ అన్ అడ్వైస్. యూ కెన్ డిటెక్ట్ ఎ సెల్ఫ్ రైటియస్ పర్సన్ వెరీ ఈజీలీ. గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చూడండి నోటి ద్వారా. నేను అంత చేశాను, ఇంత చేశాను, నేను ఒక్క ప్రసంగంలో ఇంతమంది మారిపోయినారు. ఇలాంటి డప్పులు వాయించే వారిని గుర్తుపెట్టాలి. అంటే వెంటనే నీకు మరి మనసులో రావాలి, వీరికి ఏ స్వభావం ఉన్నదని. స్వనీతి. దట్ సెల్ఫ్ రైటియస్ పీపుల్.
అంటే వారు తమ్మును తాము ఏం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. తామే గొప్పవారు అని అనుకుంటున్నారు. గొప్ప గొప్ప మాటలు వారి నోటి నుండి విన్నప్పుడు, గొప్పలు చెప్పుకున్నప్పుడు నువ్వు అనుకోవాలి వీరు స్వనీతి మంతులని. ఇంకొక స్వభావం, ఇటువంటి వారిని గుర్తుపట్టడానికి వారు ఇతరులను ఎప్పుడు కూడా తక్కువ చూపు చూస్తారు. స్వనీతి అనేది మనము తొలగించుకోవాలి. మత్తయి సువార్త 23లో మరి ఒక మాట కూడా ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ప్రభు ఒక ధైర్యం చూడండి, ఎంత గొప్ప శక్తి గల ప్రభు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. స్వనీతిమంతులు ఇలాగే ఉంటారు. సున్నం కొట్టిన సమాధులని ప్రభు అంటున్నాడు. నువ్వు అనుభవించిన ఈ పవిత్రత, ఈ రక్షణ, ఈ ఆనందము, ఈ యొక్క పరిశుద్ధ జీవితం కేవలం యేసు ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారానే నీకు లభించిందని. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్వనీతి అనే దుర్గుణాన్ని మా హృదయం నుండి తొలగించుకోవడానికి హృదయ పరీక్ష అనే శీర్షిక ద్వారా ప్రభువా నీ మాటలు మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా మీరు ప్రభువా స్పందించి వారి హృదయంలో కూడా పరివర్తన మీరు దయచేయమని. స్వనీతి అనే స్వభావం ఉంటే ఇప్పుడే దాన్ని వదిలిపెట్టి నాయనా నీ నీతిమత్వంతో నింపబడి పరిశుద్ధాత్మ కలిగి పాపులకు నీ ప్రబోధనాలు ఇవ్వడానికి ఉన్న సిద్ధ మనసు దయచేయమని. అనేకులను నీతి మార్గంలో నడిపించే వారు ఆకాశ మండలంలోని మరి నక్షత్రములపై నిరంతరము ప్రకాశిస్తారని వాక్యము సెలవిస్తుంది. అలాంటి ఆత్మభారము మాకు కలిగజేసి స్వనీతి అనే ఆ యొక్క లక్షణాన్ని మాలో నుండి తొలగించుమని, ఏవో మమ్మను దీవించుమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా చేతులెత్తి ఆశీర్వదించమని అని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ